ఆ కాబోయే భర్త ఎలా ఉండాలంటే హరీష్ లాగా మంచోడై ఉండాలి. హరీష్ లా నవ్వాలి, నవ్వించాలి. హరీష్ లాగా హెయిర్ స్టైల్ ఉండాలి. నా భార్య ఎలా ఉండాలంటే సమంత లాంటి కళ్ళు, అనుష్క అంత హైటు, కోపం వస్తే ముట్టికే వేయాలి, ప్రేమిస్తే హగ్ ఇవ్వాలి. ఇవన్నీ కలిపి నా రూపలా ఉండాలి. ఈ ప్రపంచంలో 2 టైప్స్ ఆఫ్ లవర్స్ ఉంటారు. ఒకరు హిస్టరీలో మిస్టరీగా ఉండేవాడు, 2 లవ్ చేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా బతికేసేవాళ్ళు. మనవాడు హరీష్ ఫస్ట్ టైప్. చూడటానికి హ్యాపీగా ఉన్నా వాడికి ఒక సాడ్ లవ్ స్టోరీ ఉంది. మనకు కాదు, వాడికి సాడ్. మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే ఫీల్ దొబ్బుద్ది. సైకాలజీలో ఒక థియరీ ఉంది, అతిగా బాధపడేవాడు బయటికి హ్యాపీగా ఉంటాడు. అది వాడి విషయంలో నిజం. వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి పేరు రూప. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్కి లైవ్ ఎగ్జాంపుల్గా ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ అయితే హేర్షపడి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆ అమ్మాయికి అనుకోకుండా పెళ్ళైపోయింది. వీడికిచ్చి అనుకుంటున్నారా? కాదు, వేరే వాడికిచ్చి. తనే రూప. రైల్వే స్టేషన్లో వాళ్ళ ఆయనతో ట్రైన్ ఎక్కడానికి వచ్చింది. మనవాడు స్టేషన్లో అమ్మే టీ తాగుతూ ఏడుపుని దాచుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్దామనుకొని, కానీ భయంతో ఆగిపోయాడు. అలా ఆగిన వాడి అడుగు ఫ్రెండ్స్తో ముగుస్తుంది. ఏంట్రా వీడు లవ్ ఫెయిల్యూర్ అయితే దేవదాస్ అవ్వకుండా ఇలా ఎలా ఉన్నాడనేగా మీ డౌట్? మాకు కూడా సేమ్ డౌట్. క్లారిటీ కోసం మరి చూసేద్దామా? హాయ్రా. మామ, అమ్మాయి దూరం అయితే బాధపడకూడదు. ఎందుకంటే నీ ప్రేమ నీ జీవితంలో చాలా చిన్నది. నువ్వు పుట్టినాక తల్లి ప్రేమ, పెరిగే కొద్ది నాన్న ప్రేమ, ఇలా ఎన్నో. సో టేక్ ఇట్ లైట్ రా. నీ ఫ్రెండ్గా ఒకటే చెప్తున్నా, ప్రేమ అంటే ఆడత చేసే మోసం, ఫ్రెండ్ అంటే తోడుండే బంధం. అయినా అదేమన్నా ఎగ్జామారా ఫెయిల్ ఆర్ పాస్ డిసైడ్ చేయడానికి? నిన్నే చేరుకున్నా, నిన్నే కోరుకున్నా, గుండె లోతులోనే ప్రేమే దాచుకున్నా. నిన్నే చేరుకున్నా, నిన్నే కోరుకున్నా, గుండె లోతులోనే ప్రేమే దాచుకున్నా. మాటే మారకుండా నాతో ఉండిపోమ్మా, మండే ఎండలోనా నీకై నీడనవుతా. జడివానలోన చినుకై చేరువవుతా, వెంటే ఉంటూ నీకై తోడునవుతా. రగిలే అగ్నిలోన మనసే మారదంట, చిందే నవ్వులోన చింతే ఉండదంట. నీ ప్రేమ కోసం నేనే వేచి ఉంటా, ప్రేమ పంచుకుంటూ కంటి చూపు నవ్వుతా.
ఏంటి సార్ మేడం గారు రాలేదు, మీరు ఒక్కలే వచ్చారండి. మేడం రాదు. ఏ సార్? మేడం రాదు. ఏనా మామ ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది అలా ఉన్నావు? దా. కళ్ళల్లో వెలుగవుతుంది అనుకున్నారా? కానీ కళ అయిపోయింది. కళ్ళల్లో కన్నీరు తప్ప ఇంకేం మిగల్చలేదురా. నిజంగా నిజమే. ప్రేమ చాలా గొప్పదిరా. నిజమే మామ నువ్వు చెప్పింది. రాముళ్ళు అంటాడుగా తప్పలేదు ఎడబాటు. ఆఫ్టర్ ఆల్ ఒక హరీష్వి, సామాన్యుడు మనిషివి, తప్పదురా. ఈ సామాన్యుడినేరా ప్రేమించింది. అయినా ప్రేమలో ఉన్నోళ్ళు లోకాన్ని పట్టించుకోరంటారు. తన లోకాన్ని కూడా మర్చిపోయేంత ప్రేమ దాచుకుందిరా నాలో. అరే మామ, గులాబీ అంటే అందరికి ఇష్టమే, కానీ దాన్ని తుంచకుండా పెంచడం చాలా కష్టం. బాధపడకరా మామ, వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పారురా తను వదిలేసి వెళ్ళిపోయిందని? ఎవరు చెప్పారురా? మాట మౌనమైంది తను నా చెంతలేదని. నా నడక దారి తప్పింది తను నాతో నడవలేదని. మనసు నన్ను మరిచింది తను నన్ను విడిచిందని. ఆకలి నాతో ఉండనుంది తనకి నేను అక్కర్లేదని. నిద్ర వీడుకోలు చెప్పింది తను నన్ను వదిలిందని. ఎందుకు ఇలా నా శూన్యం అని ప్రశ్నించింది తన ఎడబాటు. రే